ఇప్పుడు చెప్పండి. నా పేరు రమేష్ పాపినేని, మాది తూటికుంట్ల, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా. ఈ మిర్చి తోట మీద ఈ ఆల్రౌండర్ నిరంజన్ ప్రయోగం చేశా. అయితే ఇంతకుముందు 10,000 ppm యాప నూనె వాడినప్పుడు కూడా అంత రిజల్ట్ ఏమీ అనిపించలేదు. ఇది వాడటం వల్ల నల్లి శాతం తగ్గింది, గుబ్బ చెట్టు కూడా ఫ్లవరింగ్ వచ్చి గుబ్బ పువ్వులో ఉన్న నల్లి శాతం కూడా తక్కువైంది. ఇది స్ప్రే చేసుకోవచ్చు. మీ యొక్క అనుభవం ఇంతేనా? అంటే మీరు గ్రీనిష్ వచ్చింది అంటారా, లేకపోతే ఫ్లవరింగ్లో తామర పురుగు తగ్గింది ఎట్లా? ఫ్లవరింగ్లో తామర పురుగు తగ్గింది, గ్రీన్నెస్ వచ్చింది, ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది, నలుపు వచ్చింది, సేను నలుపు వచ్చి ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చి పూత నిలబడింది. పూత నిలబడి అది పిండి అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు గుబ్బ చెట్లకు గిన అది పూత వచ్చింది అన్నారు, అది ఎట్లా? గుబ్బ చెట్టుకి గుబ్బ వచ్చి ఆ నల్లి తగ్గటం వల్ల పూత నిలబడింది. ఇప్పుడు ఇది నిరంజన ఆల్రౌండర్ కొట్టడం వల్ల గుబ్బ చెట్టు కొంత క్లియర్ అయింది, 100% కాదు, కొంత బెటర్ గా అయ్యి ఉన్న పూత నిలబడింది. ఇప్పుడు వరకైతే మన రైతులు వాడొచ్చు అంటారు. మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే వాడొచ్చు, 100% వాడొచ్చు. నేను 14 ఎకరాలు వేసా, ఈ 3 ఎకరాలకి స్ప్రే చేసా, మిగతా 11 ఎకరాలకు కూడా స్ప్రే చేయాలని చేసారమ్మని చెప్పా.